సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ ముగిసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు బాబు. వచ్చే నెలలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేయాలని కోరారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు చంద్రబాబు. త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో టీడీపీకి అదనంగా మరో బెర్త్ ఇచ్చే అంశంపై కూడా చర్చ జరిపినట్లు తెలుస్తోంది. సుమారు గంట పాటు జరిగిన భేటీలో ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధతకు సంబంధించిన విషయం కూడా చర్చకు వచ్చింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని అమిత్ షాను కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. కొత్త గ్రామీణ ఉపాధి హామీ చట్టం విషయంలో ఏపీకి ప్రత్యామ్నాయ వెసులుబాటు కల్పించాలని కూడా అడిగారు సీఎం చంద్రబాబు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమిత్ షాతో జరిగిన భేటీలో ముఖ్యంగా అమరావతి నిర్మాణంతో పాటు ఇంకా ఎటువంటి విషయాలు చర్చించారు? రాధిక, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను 8:40 సమయంలో కృష్ణమేనన్ మార్గ్లోని అమిత్ షా నివాసంలో కలిశారు. సుమారు గంట పాటు ఇద్దరి మధ్య పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. వీటిలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అమరావతి రాష్ట్రానికి చట్టబద్ధత కల్పించాలి. అమరావతి రాష్ట్ర రాజధానిగా చేస్తున్న నేపథ్యంలో దానికి చట్టబద్ధత కల్పించడం ద్వారా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు మేలు చేసినట్లుగా ఉంటుంది అనేది ప్రధానంగా సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దానితో పాటు ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన గ్రామీణ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్లేస్ లో విబిజీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో దాని ద్వారా ప్రత్యామ్నాయంగా ఆర్థికంగా ఆదుకునే విధంగా వెసులుబాటు కల్పించాలి. దీని ద్వారా రాష్ట్రం మీద భారం పడుతోంది. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రానికి కొంత సహాయం చేయాలనేది కూడా ప్రధానంగా సీఎం చంద్రబాబు అమిత్ షాని కోరినట్టు తెలుస్తోంది. అయితే ఈ పథకం ద్వారా విబిజీ రామ్జీ పథకం ద్వారా 60:40 రేషియోలో నిధులను ఇద్దరు కూడా భరించే విధంగా కూడా ఆర్థిక భారాన్ని భరించే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు అసలే అప్పుల ఊపిలో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళా ఇప్పుడు ఈ భారం అనేది పడటం ద్వారా 40% అనేది కట్టుకోవడం కూడా చెల్లించడం వల్ల కూడా నష్టం అనేది, అంటే ఆర్థికంగా అంత స్తోమత లేదు కాబట్టి అది కూడా ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాన్ని ఆదుకోవాలి, ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలనే అంశంపై కూడా సీఎం చంద్రబాబు అమిత్ షాతో చర్చించారు. దీనితో పాటు పోలవరం ప్రాజెక్టు సంబంధించి కానీ ఇతర పలు కీలక ప్రాజెక్టులు ఏవైతున్న రాష్ట్రంలో వీటన్నిటిపై కూడా ప్రధానంగా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. అయితే రాష్ట్ర అభివృద్ధికి ఇప్పుడు ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఏపీ రాష్ట్రానికి ఏ విధంగా అయితే సహకరిస్తుందో భవిష్యత్తులో కూడా మరింత సహకారం అందించే విధంగా కూడా చొరవ తీసుకోవాలనే అంశంపై కూడా అమిత్ షాతో చర్చించారు. ఇప్పుడు బడ్జెట్ కూడా రాబోతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. పార్లమెంట్ శీతాకాల బడ్జెట్ సమావేశాలు కూడా 1వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ బడ్జెట్ లో కేటాయింపులు కూడా మెరుగ్గా ఉండే విధంగా రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రం గతంలో ఏ విధంగా అయితే ఆర్థికంగా వెనుకబడి ఉందో దాన్ని ఇప్పుడు గాడిని పెట్టాలంటే కేంద్ర సహకారం కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్రానికి కేటాయింపులు అధికంగా ఉండేలా చొరవ తీసుకోవాలనే అంశంపై కూడా ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. దానితో పాటు తాజా రాజకీయ పరిస్థితులు, త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కానీ, మరొక త్వరలో ఏప్రిల్ నెలతో 4 రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ కాబోతున్నాయి. ఆ రాజ్యసభ స్థానాలపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మరొక కేబినెట్ బెర్త్ కూడా ఏపీకి కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు కూడా ప్రధానంగా తెలుస్తుంది. దానిలో భాగంగానే నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి పిలిచి మరీ చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే నిన్న చంద్రబాబు పోలవరం పర్యటన ముగించుకుని నిన్న సాయంత్రం 7:30 గంటలకు నిన్న రాత్రి ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి తన అధికారిక నివాసం చెరుపతి వెళ్లి అక్కడి నుంచి 8:40 అమిత్ షా నివాసానికి చేరుకుని ఆయనతో చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ఇప్పటివరకు చర్చించిన అంశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు, తాజా రాజకీయ పరిణామాలపై
ఇద్దరి మధ్య కీలక చర్చలు జరిగాయి. మరి ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి అమరావతి రాజధాని ఇప్పటి వరకు కూడా విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి ఒక రాజధాని అనేది లేదు. గత ప్రభుత్వం కూడా అంటే గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని చేస్తారని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా దానికి సంబంధించిన కొన్ని కట్టడాలు కూడా చేపట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారు. ఆర్థికంగా ఎటువంటి అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని కుదేలైంది ఆ రాష్ట్రం అనేది. గత ప్రభుత్వ పాలనలో అస్తవ్యస్తంగా పాలన కొనసాగించడం ద్వారా పెట్టుబడులు రాకపోవడం వల్ల పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా రాలేదు, భయపడ్డారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి కుంటుపడింది. ఇప్పుడు రాష్ట్ర రాజధానిగా అమరావతిని చేస్తాము. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది. దానికి చట్టబద్ధత కల్పించాలి. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ సమావేశంలో బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా ఆ చట్టబద్ధత లభిస్తుంది. కాబట్టి దానికి చట్టబద్ధత కల్పించాలని కూడా సీఎం చంద్రబాబు ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. గతంలో కూడా ఇటు తెలంగాణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఏపీ కోరితే దానికి చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుంది. కేబినెట్ లో పెట్టి దానికి చట్టబద్ధత కల్పిస్తారంటూ కూడా మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి తెలిపారు. దానికి అనుగుణంగా ఇప్పుడు సీఎం చంద్రబాబు కూడా కేంద్ర మంత్రిని కోరిన విధులు రాబోయే బడ్జెట్ సమావేశంలో ఈ బిల్లు పెట్టి దానికి చట్టబద్ధత కల్పించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. రాధిక. థ్యాంక్ యూ శివ.